కబ్జా రాయిలపై సర్కార్ యాక్షన్, ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్ కార్పొరేటర్లపై కేసులు. మొన్న ఖమ్మం, వరంగల్, నేడు కరీంనగర్ సిటీలో నాడు ఎమ్మెల్యేల అండతో చెలరేగిన బీఆర్ఎస్ నేతలు. ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు. కరీంనగర్ లో భూ కబ్జా కేసుల విచారణకు సిట్ ఏర్పాటు. బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా మరొకరి అరెస్ట్. గత సర్కార్ హయాంలో ప్రభుత్వ ప్రైవేటు భూములను యథేచ్ఛగా కబ్జా పెట్టిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలపై కొత్త సర్కార్ చర్యలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భూబాధితులంతా ప్రజావానికి క్యూ కడుతున్నారు. ఇలా వస్తున్న ఫిర్యాదులపై అధికారులు రంగంలో దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు హైదరాబాద్ మొదలుకొని అన్ని జిల్లాల్లో భూ ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు భూములన్న తేడా లేకుండా ఖాళీగా కనిపించిన భూములను తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేశారని, సెటిల్మెంట్ పేరుతో బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. వీటిపై ప్రజావానికి, పోలీస్ స్టేషన్ల గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారులు అప్పుడు పట్టించుకోలే. ఇదే కరీంనగర్ లో పోలీసులు, గతంలో నేను మాట్లాడిన వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, పోలీసులే దగ్గర నుండి కబ్జాలు పెట్టించేది. బాధితులు మన దగ్గరకు వస్తే బాధితుల పక్షాన మాట్లాడితే వాళ్ళని బెదిరించి ఈ కార్పొరేటర్లు వీళ్ళు ఎవరిని చూసి రెచ్చిపోయారంటే పోలీసు వాళ్ళని చూసి, అదే పోలీసు వాళ్ళు మళ్ళీ వేసుకొని పోతారు. అంటే కాలం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. కార్పొరేటర్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు జరిగింది ఏంటంటే ఇదే దోపిడీ, మొత్తం ఇదే దోపిడీ. ఒక్కరిని వదిలిపెట్టకుండా అటు ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, వరంగల్లో కబ్జా రాయిల్లో భరతం పడతా ఉంది పోలీసు వ్యవస్థ.